డాక్టర్ వంశీ గారు, ఈ పాడ్కాస్ట్ క్లిక్ చేసి చూసిన వాళ్ళకి బహుశా మీరు ఎవరో తెలియకపోయినచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ ఫర్ ద ఆడియన్స్? Myself, Dr. N. Vamshi Krishna, MBBS, General Surgery, DNB, Fellowship in Minimal Access Surgery. So I am a General Surgeon and Advanced Laparoscopic Surgeon in Akash Hospital, Gayatri Estates. సో వంశీ గారు, ఈ పాడ్కాస్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అండ్ వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? సార్, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది హెర్నియాస్ అంటాము. సో అవి ఎట్లా అంటే ఈ మధ్య రెగ్యులర్ కామన్ అయింది, జనాలకి ఎంత అవగాహన ఉంటుందో కూడా తెలియట్లేదు. సో ఏమవుతుందంటే వాళ్ళు లేట్ స్టేజెస్లో మనకి దగ్గర ప్రజెంటేషన్ చేస్తున్నారు, అంటే హాస్పిటల్కి రావచ్చేదానికి చాలా లేట్గా వస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతున్నారు. సో రిస్క్ స్టేజెస్లో వస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ఆపరేషను, సో పేషెంట్ మీద స్ట్రెస్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ మన దగ్గరికి రావడం కానీ, సో ఫాలోఅప్ ఎట్లనే వచ్చింటే తొందర సర్జరీ చేస్తాం. సో అది కూడా మనము అడ్వాన్స్ మెథడ్లో చేయడం వల్ల, అదే లాప్రోస్కోపిక్ కానీ అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ రికవరీ బాగుంటుంది, తొందరగా రికవరీ అయిపోయింది, తన రెగ్యులర్ వర్క్స్ తను తొందరగా చేసుకోగలుగుతాడు. అదే కాంప్లికేషన్స్తో వచ్చిందంటే ఛాన్సెస్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం కష్టంగా ఉంటుంది, ఓపెన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో రికవరీ కష్టము, సో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి. సో వంశీ గారు, ఇప్పుడు చూస్తున్న చాలామందికి అసలు హెర్నియా అంటే ఏంటో తెలీదు, అసలు దానికి సర్జరీ ఎందుకు చేస్తారో తెలీదు. ఫస్ట్ హెర్నియా అంటే ఏంటో తెలియదు కాబట్టి హెర్నియా అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అది వస్తే మన బాడీలో ఏం జరుగుతుందో అది కూడా డిస్కస్ చేద్దాం. సో హెర్నియాస్ అంటే మనకి ఇప్పుడు లేడీస్లో గర్భసంచిలో జారింది అంటారు, అలానే మగవాళ్ళలో సో పేగు జారింది, లేకపోతే గజ్జలుల్లో, లేకపోతే బొడ్డు చుట్టూ దగ్గర లావుగా గడ్డలాగా కనిపిస్తుంది. సో దీనిలోనే మనం హెర్నియాస్ అంటాం. సో ఇవి మెయిన్గా వచ్చేది ఏమన్నా స్ట్రెయిన్ వర్క్స్, అంటే ఎక్కువ బరువులు ఎత్తడం కానీ, సో స్మోకింగ్ చేయడం వల్ల స్మోక్లో ఉన్న నికోటిన్ అని ఉంటుంది. సో అది మన కండరాలు ఉంటుంది కదా, సో మజిల్స్ అంటారు కండరాలు, సో దాని మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే జనాలకి తెలియకుండానే కండరాలు అనేది లూజ్గా అయిపోతుంది. సో కండరాలు లూజ్ అయిపోతే మనకి శక్తి అనేది తగ్గిపోతుంది. సో ఈజీ ఛాన్సెస్ ఆఫ్ హెర్నియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు మజిల్ వీక్ అవ్వడానికి హెర్నియాస్ రావడానికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు నువ్వు ఏదైనా నీ బాడీ మొత్తం మజిల్ చుట్టూ కోటెడే ఉంటుంది. సో చాలా మజిల్స్ ఉంటాయి. సో రెక్టస్ అబ్డామినల్, ట్రాన్స్వర్స్ అబ్డామినల్స్, తర్వాత ఇక్కడ ఇంగ్వెండల్ లిగమెంట్ అట్లుంటాయి. సో అవన్నీ కండరాల నుంచి వచ్చేటివే. సో ఇప్పుడు మజిల్స్ వీక్ అవ్వడానికి చాలా, అదే చెప్పాను కదా, స్మోకింగ్ ఒకటి. తర్వాత ఇప్పుడు మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటాం. సో కాన్స్టిపేషన్ అయితే నువ్వు వాష్రూమ్కి వెళ్తాడు పేషెంట్, సో బాత్రూమ్ రావట్లేదని చాలా స్ట్రెయిన్ చేస్తాడు అతను. సో తన కండరాలన్నీ చాలా ప్రెషర్ పెట్టి చేస్తాడు. సో ఒకసారి 2 సార్లు అట్లా రెగ్యులర్గా ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో కండరాలు వీక్ అవుతుంది. ఆ వీకెస్ట్ స్పాట్ని చూసేసుకొని సో మన మజిల్ వీక్ అయ్యి హెర్నియాస్ వస్తుంది. ఇంకోటి కాఫ్, అంటే దగ్గు ఎక్కున్నప్పుడు కూడా మనము మన ఊపిరితిత్తులు దగ్గినప్పుడు మన కడుపులో ప్రెషర్ అనేది పెరుగుతుంది కడుపులో. సో అప్పుడు కడుపు అనేది ఒక బెలూన్లా వాడడం వల్ల అక్కడ కూడా మజిల్స్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ మెయిన్గా ఈ ముసలి వాళ్ళకి కూడా ఎక్కువ మనం హెర్నియాస్ చూస్తాం. సో ఎందుకంటే ముసలి వాళ్ళకి ఆల్రెడీ కండరాలు వీక్గా అవుతాయి వయసు పెరిగే కొద్దీ. ఇంకొకటి వాళ్ళు ఒంటికి పోవడానికి స్ట్రెయిన్ చేస్తారు. సో ఒంటికి పోవడానికి ద్వారం అనేది కొద్దిగా కొందరికి ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది. సో ఆ గ్రంథి అనేది కొద్దిగా 50 ఏళ్ళు అయిన తర్వాత గ్రంథి అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ స్పీడ్ తగ్గిపోతుంది. సో ఒక ముసలి వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి ప్రెషర్ పెడతారు కదా, సో అప్పుడు కూడా ఇంకోటి స్ట్రెయిన్ అవుతుంది. అప్పుడు కూడా మజిల్స్ వీక్ అయ్యి హెర్నియాస్ అనేది వస్తుంటాయి. ఇంటెస్టైన్ మజిల్ బయట నుంచి వచ్చేది సార్ హెర్నియా? ఇంటెస్టైన్ అనే రావాలని రూల్ లేదు సార్. సో మన బాడీలో ఫ్యాట్ అనేది చాలా ఉంటుంది. సో మొమెంటమ్ అని ఉంటుంది. సో కడుపు నుంచి వచ్చేది అది మన బాడీలో ఫస్ట్ అది వస్తుంది బయటికి. ఫ్యాట్ అనేది ఫ్యాట్ కానీ లేకపోతే ఈవెన్ పేగులు, ఇంటెస్టైన్లు అనేటివి ఆ వీకెస్ట్ స్పాట్లో బయటికి వస్తూ లోపలికి వెళ్తూ ఉంటాయి. సో హెర్నియా ఫామ్ అవడం వల్ల. సో ఇంటెస్టైన్ బయటికి వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు మనకి ఒక గడ్డలాగా కనిపిస్తుంది. జనాలు చాలా ఈజీ మెయిన్ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే, సార్ నేను నిలబడినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు సో గడ్డలా కనిపిస్తుంది సార్ గజ్జల దగ్గర. సో నేను ఇంటికి వెళ్ళి రాత్రి పడుకుంటాను, సో నాకేం అనిపించదు సార్, మళ్ళీ ఏం కనిపించదు స్వెల్లింగ్ అని. సో పడుకున్నప్పుడు పడుకుంటారు పేషెంట్, సో అది లోపలికి వచ్చేస్తుంది. సో అందుకు పేషెంట్స్ చాలా కామన్గా ప్రజెంట్ అయ్యేది ఇట్లనే, సో నాకు ఒక గడ్డలా కనిపిస్తుంది, ఉదయం పూట లావు కనిపిస్తుంది, రాత్రి అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోతుంది.
అది టెస్టికల్స్ లోపల వచ్చేసారు సార్? సార్ టెస్టికల్స్ లోపలని కాదు, టెస్టికల్స్కి దీనికి సపరేట్ గ్యాప్ ఉంటుంది. ఓకే సో టెస్టికల్స్ వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో అది చాలా కాంప్లికేటెడ్ అయితే. అంటే అదే ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది. ఓకే. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయో చెప్పగలరా? అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ అవుతుంది? సో బాడీలో చాలా ఉన్నాయి. మెయిన్గా ప్రజెంట్ అయ్యేది గజ్జలులో. ఓకే. సో దానిలో 2 రకాలు ఉంటాయి. గజ్జలలో అంటే గ్రాయిన్ రీజన్ అంటారు. ఓకే. సో దాంట్లో ఇంగ్వినల్ హెర్నియాస్, ఫిమోరల్ హెర్నియాస్. ఓకే. సో అదొకటి. తర్వాత బొడ్డు చుట్టూ, బొడ్డు దగ్గర వచ్చేది అంబ్లికల్ హెర్ అంటారు, దాని చుట్టుపక్కన వచ్చేది పారా అంబ్లికల్ హెర్నియాస్ అంటాము. ఓకే. సో దాని తర్వాత మనకి బాడీలో కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కింది వరకు రెక్టస్ మజిల్ అని ఉంటుంది. సో ఆ మజిల్ కొద్ది పక్కన వచ్చేది కండరాల మధ్యలో వచ్చేది ఒకటి స్పైజిలియన్ హెర్నియాస్ అంటారు. సో ఇక్కడ వెనిక్లో వచ్చేది లుంబార్ హెర్నియాస్. ఇవన్నీ చాలా రేర్. సో మెయిన్గా ప్రజెంటేషన్ వచ్చేది ఇన్సిషనల్ హెర్నియాస్. అంటే ఇంతకుముందు ఎప్పుడో సర్జరీ చేసుకుంటారు. ఓకే. సో సర్జరీ ఒకసారి చేసేస్తే మనం బాడీలో కూడా స్ట్రెంగ్త్ అనేది 100% రాదు. ఇప్పుడు నీకు సర్జరీకి ముందు ఎంత బాడీ స్ట్రెంగ్త్ ఉందో సర్జరీ తర్వాత కూడా అంతే అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో 80% వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే జనాలు మళ్ళీ తర్వాత రెగ్యులర్ వర్క్స్ చేస్తారు. మన ఇండియాస్ అంతా మనమంతా ఇక్కడ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళమే ఎక్కువ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుంది మళ్ళీ చేయడం వల్ల ఆ హెర్నియాస్ ఇంతకుముందు సర్జరీ అయిన సైట్ దగ్గర చుట్టుపక్కల వచ్చేది హెర్నియాస్, దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాము. సో ఇంకొకటి మన అన్ననాళ ట్యూబ్ దగ్గర అంటే ఈసోఫేగస్, తర్వాత కడుపుని వస్తుంది. సో ఈసోఫేగస్ అనేది మన పైన ఉంటుంది, ఊపిరితిత్తుల దగ్గర ఉంటుంది, కడుపున లోపల ఉంటుంది. సో కొందరికి ఏమంటే ఆ ఏరియా వీక్గా ఉంటుంది. ఓకే. సో అది కొద్ది పైకి వెళ్తుంది, దాన్ని హయాటస్ హెర్నియాస్ అంటాం. సో యాక్చువల్గా ఇది చాలా డిఫరెంట్ రిలేటెడ్ హెర్నియా, నార్మల్ రెగ్యులర్ హెర్నియాస్ కాదు అది. ఓకే. నార్మల్ ఆన్ ద బ్రాడ్ పర్స్పెక్టివ్ హెర్నియాస్ అని అనుకున్నాం. ఈ హెర్నియాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, లేకపోతే ఫుడ్ వల్ల వస్తుందా, ఇంకేమైనా? సార్ ఫుడ్ వల్ల అంటే అదే, సో ఫుడ్ మనం జంక్ ఫుడ్ తినడము, తర్వాత ఈ ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల మనం ఫుడ్ ఇది మన మోషన్ అనేది కొద్దిగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వస్తుంది. సో దానికోసం స్ట్రెయిన్ చేస్తారు కదా, సో దానివల్ల హెర్నియాస్ వస్తుంది. సో ఇది ఒకటే రీజన్. ఇంకా లైఫ్ స్టైల్ అంటే అదే వర్కింగ్ హార్డ్ అంటే బరువులు ఎక్కువ పని చేస్తుంటే సో వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇంకా ఏజ్ రిలేటెడ్ అల్టిమేట్గా మజిల్ని ఎక్కువ టేర్ అవ్వడం కానీ, ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం కానీ, సో ఎక్కువ బరువులు అట్లా సో క్రాక్స్ అనే కదా కొద్ది గ్యాప్ వస్తుంది కండరాల మధ్యలో. సో ఆ హెర్నియా అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ నేను ఈ పాడ్కాస్ట్కి రీసెర్చ్ చేస్తున్నప్పుడు స్టాట్స్లో ఏం చెప్పారంటే మెన్ దీనికి 90% విక్టిమ్ అవుతారు అండ్ ఉమెన్కి కొంచెం రిలేటివ్లీ తక్కువ ఉంటాయండి హెర్నియాస్. అలా అని ఏం లేదు, స్పెసిఫిక్గా మెన్స్ వర్క్ ఎక్కువ చేస్తారు, మగవాళ్ళు అనేది పొలం పనులు ఎక్కువ చేస్తారు, ఆడవాళ్ళు కూడా చేస్తారు అట్లా అట్ ద సేమ్ టైం. అలానే కాదు, ఉమెన్లో కూడా చూసాము, ఉమెన్లో కూడా హెర్నియాస్ అనేది చాలా కామన్. సో అలా అని ఉమెన్లో హెర్నియాస్ రాదు అనే అలా అనుకుంటే తప్పు. సో ఆడవాళ్ళు కూడా హెర్నియాస్ వస్తాయి. ఉమెన్లో ఎందుకు వస్తుంది సార్? అంటే సేమ్ రీజన్ సార్, ఆల్మోస్ట్ అందరికీ ఒకటే రీజన్. సో బరువులు అవుతుంది. సో ఆడవాళ్ళలో ఎక్కువ గజ్జలలో చెప్పాను కదా 2 రకాలు, ఇంగ్వినల్ హెర్నియా, ఫిమోరల్ హెర్నియా. సో ఆ ఫిమోరల్ హెర్నియా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి పెల్విస్ అనేది కొద్దిగా వడల్పుగా ఉండడం వల్ల అక్కడ వీక్ స్పాయింటస్ ఉంటుంది. సో ఫిమోరల్ కెనాల్ అది చాలామంది అన్నోటిస్ చేసేస్తారు ఆ హెర్నియాస్ని, కానీ కాంప్లికేషన్స్ అయిపోతే అంతకన్నా డిఫికల్ట్ హెర్నియా అయితే ఉండదు ఫిమోరల్ హెర్నియాస్. సో ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా. అండ్ అందరికి ఐ మీన్ మీరు చెప్తున్నారు కదా లాస్ట్ స్టేజెస్లో వస్తారు అని, ఎర్లీ స్టేజెస్లో వస్తున్నప్పుడు దీనికి ఏం పెయిన్ ఉండదు, ఎందుకంటే బయటకు వచ్చేంత వరకు పెయిన్ ఉండదు? అలా కదా సార్, హెర్నియా స్టార్టింగ్ ఇప్పుడు హెర్నియా రావాలంటే దానికి లేయర్స్ ఉంటాయి సార్ ఒకదాని మీద. ఎందుకంటే లోపల మన కడుపుని చీల్చుకొని మన బాడీ ఇట్లా కోస్తే మన కడుపు పేగులోకి వెళ్ళలేము. లేయర్స్ అనేవి ఉంటాయి, ఒక 9 లేయర్స్. సో ఒక్కొక్క లేయర్ని దాటుకు వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. సో హెర్నియాస్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో చాలా పెయిన్ఫుల్, అంటే బయటికి తోసుకొని వస్తుంది. ఒక్కసారి దాని దారి తయారు చేసుకున్న తర్వాత పెయిన్ ఏముండదు, అంటే ఆల్రెడీ తన రూట్ రెగ్యులర్ ఉంది కదా. సో పేషెంట్ స్టార్టింగ్లో వస్తారు లేదా కాంప్లికేషన్స్కి వస్తారు. సో అందుకే చాలా పేషెంట్స్ ఇగ్నోర్ చేసేస్తారు. స్వెల్లింగ్ ఉందిలే, ఏం ప్రాబ్లం లేదు కదా, నాకు నొప్పి లేదు, ఇట్లా ఏం లేదు కదా, ఎందుకు చేర్చుకోవడము అని అంటే అట్లా నెగ్లిజెన్స్ చేసేస్తారు. ఏదో స్టమక్ పెయిన్, గ్యాస్ట్రైటిస్. సో అలా జనాలు హెర్నియా స్టార్టింగ్ స్టేజెస్తేనే పెయిన్ఫుల్ ఉంటుంది, మళ్ళీ కాంప్లికేషన్స్ అయ్యేంత వరకు పెయిన్ అనేది చాలా తక్కువ, జస్ట్ స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు
కాఫింగ్ చేసినా కానీ క్రైమ్ చేసినా కానీ లేకపోతే లాంగ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ ఉన్నా కానీ ఇంకా ఇది హెర్నియాస్ ని ఇంకా అగ్రివేట్ వెళ్ళే సో ఇప్పుడు మనం ఆల్రెడీ హెర్నియా ఉంది, సో రెగ్యులర్ కాఫ్ చేయడం వల్ల సో ఇంకా ప్రొలాంగ్ అవ్వడం. ఇప్పుడు ఏమంటుందంటే హెర్నియా స్టార్టింగ్ స్టేజెస్ ఉంటే పైకి ఒకటి కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ వల్ల ఒక బాడీలో ఉన్న సగం కంటెంట్ హెర్నియా లోపలికి వస్తుంది. సో మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా. సో ఎక్కువ స్ట్రెయిన్ కాఫ్ చేయడం, క్రయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అనేది పెరుగుతుంటుంది, శాక్ అనేది పెరుగుతుంటుంది. సో హెర్నియా అనేది సైజ్ అనేది పెరుగుతుంటుంది మన ఎక్స్ట్రీమ్ వర్క్స్, ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే. మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అసలు హెర్నియా ఎక్స్ట్రీమ్ కేసులో ఉన్నా అని అసలు వాళ్ళకి తెలియనట్టు కేసెస్ ఏమైనా ఉన్నాయా? అంటే సార్ వచ్చారు సార్. సో ఇప్పుడు ఎట్లా అంటే మన బాడీని 100% అనుకుంటాం, 100%గా డివైడ్ చేసుకుంటే మనం హెర్నియాలోనే బాడీ కంటెంట్ 60% ఉంటుంది. అంటే పేగులు, పెద్ద పేగు, చిన్న పేగు, కొవ్వు అంతా హెర్నియా కంటెంట్లో ఉంటుంది. సో అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఇంత బీజం లావు, తర్వాత బొడ్డు దగ్గర ఇంత లావు హెర్నియాస్తో వస్తారు. సో అది చాలా ఎక్స్ట్రీమ్. ఏమంటే గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నీకు హోల్ ఉందంటే ఆ హోల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మళ్ళీ మనం ఆ పేగులని లోపలికి దొబ్బి మళ్ళీ స్టిచ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఒక దగ్గరికి రాదు స్ట్రెచ్ ఎక్కున్నప్పుడు. అండ్ ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఎలా కనుక్కోవాలి సార్? హెర్నియాస్ని ఏమన్నా ఎర్లీ స్టేజెస్లో వచ్చే సిమ్టమ్స్ మనం కనుక్కొని ఓకే మనకి హెర్నియా వచ్చింది, సో డాక్టర్ హెర్నియా అనే కాదు ఈ సిమ్టమ్స్ వస్తే లైక్ కనుక్కోవచ్చు, తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. సో దట్ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. సో అదే సార్ చెప్పాను కదా, హెర్నియాస్లో ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ అనేది పెయిన్. సో పెయిన్ రావడము, సో లేకపోతే నీకు ఎక్కడో కడుపు చుట్టూ ఒకే ఏరియాకి లాగిన పెయిన్ వస్తుంటుంది. అంటే ఇట్లా ఇప్పుడు బొడ్డు దగ్గర నొప్పి అనుకోండి, సో ఆ బొడ్డు దగ్గర చుట్టూగా నొప్పి ఇక్కడ నుంచి పైనుంచి లాగడం ఇలాంటివి. లేదు అంటే బీజాలలో అదే హెర్నియాస్, ఇంగ్వనల్ హెర్నియాస్. సో ఇట్లా నీకు స్క్రోటం అంటే టెస్టిస్ దగ్గర వరకు పెయిన్ రావడము, సో కడుపులో నుంచి. సో ఇలాంటివన్నీ నీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. సో అంటే స్వెల్లింగ్ ఖచ్చితంగా కనిపించాలని రూల్ లేదు. సో ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ శాక్ రావడం వల్ల నీకు అలా లాగిన పెయిన్ అనేది వస్తుంటుంది. సో అవి ఎర్లీ స్టేజెస్. దానికనే ఏమంటే ఇమ్మీడియట్గా కొద్దిగా స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంది ఒక కొన్ని రోజెస్కే. ఆ కొన్ని రోజుల తర్వాత చూసుకున్నా ఏం పర్లేదు. హెర్నియాని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఐ మీన్ ఇతనికి హెర్నియాస్ ఉందని. అదే చెప్పాను సార్. ఫస్ట్ థింగ్ మనం ఏదైనా మనం చూసి పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాము. సో పేషెంట్ పడుకోబెట్టి, నిలబెట్టి, సో ఫస్ట్ పడుకోబెట్టి చూస్తాము. సో పడుకోబెట్టి చూసినప్పుడు ఏమవుతుందో కొందరికి మిస్ అవుతుంది. అంటే చెప్పాం కదా, పడుకున్నప్పుడల్లా హెర్నియాస్ అనేది సైజ్ తగ్గిపోతుంది, మనకు కనిపించదు. సో అట్లా ట్రై చేస్తాము. ఒకసారి ఏమైనా చిన్న హోల్లో ఉంటే మన ఫింగర్తో ఆ డిఫెక్ట్ని ఫీల్ అవుతాం. సో దాని తర్వాత పేషెంట్ని నిలబెట్టి ఇచ్చేసి అట్లా దగ్గమని, లేకపోతే ప్రెషర్ కడుపుని ఉబ్బరంగా పెట్టమని చేస్తాము. అప్పుడు స్వెల్లింగ్ అనేది బయటికి కనిపిస్తుంది, చేసుకుంటాము. సో ఎంతైనా క్లినికల్గా చూసిందే, మళ్ళీ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అంటే మనం ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటాం. అల్ట్రాసౌండ్లో ఏం తెలుస్తుంది? అంటే హోల్ అన్నది తెలుసు. హోల్ అని కాదు, మనం పేషెంట్ని కూడా సేమ్ అల్ట్రాసౌండ్ మిషన్ అప్పుడు కూడా దగ్గమని చెప్తారు, బయటికి లోపలికి వస్తుంటుంది. సో అది చూసి హెర్నియాస్ అని చెప్తాం. సో ఇంకా కాంప్లికేషన్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సిటీ స్కాన్ అంటూ ఉంటుంది. ఐ మీన్ ఈ లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు బాడీలో ఈ ఫంక్షన్ ఉంటుంది సార్, ఫంక్షనింగ్ ఏం డిస్టర్బ్ లేదు సార్, ఫంక్షనింగ్ అంటే ఏం పెద్దగా డిస్టర్బెన్స్ రాదు. ఎందుకంటే ఏం లీకేజెస్ ఉండవు కాబట్టి, అంటే ఎర్లీ స్టేజెస్లో ఏం ప్రాబ్లం ఉండవు కాబట్టి జస్ట్ ఒక గడ్డలాగా రావడం పోవడం ఉంటుంది కదా. సో పేషెంట్కి ఏమి సిమ్టమ్స్ అంటే కాంప్లికేషన్స్ ఉండవు. ఒకవేళ ఇలాగే హెర్నియాస్ని డాక్టర్ దగ్గర చూపించకుండా డిటెక్ట్ కాకుండా ఉంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏమవుతుంది సార్? సార్ అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒకటి బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది హెర్నియా అంటేనే మనము. సో దగ్గినప్పుడు లాంటి. సో కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు రెగ్యులర్గా బయటికి లోపలికి వెళ్ళడం వల్ల కొన్నిసార్లు స్టక్ అయిపోతుంది సార్. అంటే బయటికి వచ్చింది లోపలికంటే పోదు. సో అక్కడే ఉండడిపోవడం వల్ల ఆ లోపల అంటే కరెక్ట్ ఎక్కడంటే మనం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కడుపులో నుంచి, ఆ ఎంట్రీ పాయింట్ కొద్దిగా చిన్నగా టైట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఒక పార్ట్ అనేది బయట ఉంది. సో దానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. సో రక్త సరఫరా తగ్గిపోతే ఏదన్నా చెడిపోతుంది కదా, సో కుళ్ళిపోతుంది. అది కొవ్వన కావచ్చు, అది పేగులన కావచ్చు. సో పేగులు ఇంకా రక్త సరఫరా కాకపోతే పేగులు చచ్చిపోయినాయని చెప్తారు. సో అప్పుడు ఇలాంటివి ఎమర్జెన్సీస్ ల్యాండ్ అవ్వడం పేషెంట్లు అనేది.
ఐ మీన్ ఆ కేసెస్ లో ఏమైతే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుళ్ళిపోయింది పేగు అంతా కుళ్ళిపోయి ఇంటెస్టైన్ అది దాని బ్లడ్ ఫ్లో ఆగిపోయి లేకపోతే అక్కడ ఉండిపోయి ఆగిపోయింది. ఐ మీన్ దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇంకేమైనా అదే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఫస్ట్ అక్కడ ఏరియా వరకు కొద్దిగా పేషెంట్కి ఎక్కువ సివియర్గా నొప్పి రావడము, చర్మం అంతా ఎర్రగా కావడము, సో చిన్నగా వాంతులు రావడము, జ్వరం రావడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఏరియా ఆ ఇన్ఫెక్షన్ కాస్త బ్యాక్టీరియా లాగా ఇవి రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత సివియర్గా సెప్సిస్ అని అంటాము. సో అన్ని ఆర్గాన్స్ మీద డ్యామేజ్ చేయడానికి వెళ్తుంటుంది, సెప్సిస్ వస్తుంది. సో అందుకే పేషెంట్లని జాగ్రత్తగా ఉండాలి. కాంప్లికేషన్స్ అయితే సో ఆ కాంప్లికేషన్స్ ఎంత దూరమైనా వెళ్తుంది. సో మనం ఎర్లీ డిటెక్ట్ చేసుకుంటే ఎర్లీ రికవరీ ఎర్లీ అంత ఉంటుంది. సెప్సిస్ అంటే నియర్ టు ద చావు అన్నట్టు ఉంటుంది. సో ఒకవేళ హెర్నియాస్ డిటెక్ట్ అయితే ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? ఐ మీన్ మెడిసిన్స్ తో తగ్గుతాయా? బికాస్ బయటకు వచ్చేస్తుంది, మజిల్ కట్ అయిపోతుంది కాబట్టి. సో జనాలు చాలా మంది అడుగుతారు, సార్ నాకు హెర్నియా ఉంది సార్ అది ఇది, సో ట్యాబ్లెట్ రాయండి సార్ అది ఇది అని అడుగుతారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే హెర్నియాస్ అనేవి ట్యాబ్లెట్స్కి ఎప్పటికీ తగ్గవండి. సో అది ఒక రూల్ డిక్టిమ్ అది. సో ఎన్ని ట్యాబ్లెట్లు వాడినానో నీకు ఒకవేళ దానివల్ల వచ్చే నొప్పి కానీ, సో దానివల్ల చిన్న చిన్న కంట్రోల్ వీక్నెస్ కానీ అవన్నీ నొప్పులు తగ్గుతుంది. కానీ ఆ హోల్ ఇవి చెప్పాం కదా, హెర్నియా అంటే ఒక డిఫెక్ట్ లాంటిది, ఒక బొక్క అనేది, అది ఎప్పటికీ తగ్గదు కదా. సో ఆ హోల్ని మనం ఆపరేషన్ చేసే క్లోజ్ చేయాలి. బయటికి పుష్ చేసుకుని వచ్చి ఉంటాయి ప్లస్ హోల్ పడి ఉంటుంది కాబట్టి. సో బయటకు వచ్చిన దాన్ని లోపలికి దొబ్బేసి కుట్టేసేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ ఈ యోగా వల్ల ఎక్సర్సైజ్ వల్ల ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే సార్ యోగా దానివల్ల ఏమంటే నీకు మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది సారీ. కానీ ఒక్కసారి హెర్నియా వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, సర్జరీ అనేది ఫైనల్ ఆప్షన్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే బీపీ ఉన్న వాళ్ళకి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఉంటాయి? సార్ బీపీ షుగర్ అనే డయాబెటీస్ అనేది అంత పెద్ద ఎఫెక్ట్ ఏం చేయవు. సో హెర్నియాస్ బీపీ ఉన్న పేషెంట్కి షుగర్ ఉన్న పేషెంట్కి ఖచ్చితంగా హెర్నియాస్ అంటే ఏం లేదు. సో మీరు చెప్పిన ఒబేసిటీ అనేది చాలా చూడాలి. సో ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే మనం హెర్నియాస్ని కనుక్కోలేం పేషెంట్లకి. సో పేషెంట్ అనేది చాలా ఒబేస్గా ఉంటారు. సో అది స్వెల్లింగా లేకపోతే తన బాడీనే అంత లావు ఉండడం వల్ల అలా ఉందో, సో అట్లా మిస్ డయాగ్నోసిస్ చాలా ఎక్కువ జరిగేది ఒబేసిటీలో. సో లావు ఉన్న పేషెంట్లో మనం చాలా మిస్ అయిపోతాం, చూడలేము. సో దానివల్ల పేషెంట్ ఒకసారి ఏమో సివియర్గా కాంప్లికేషన్లో ల్యాండ్ అయితే అప్పుడు కండిషన్స్ సర్జరీస్ అవన్నీ చాలా సీరియస్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా సార్ మేము శ్రీహరి సార్తో మాట్లాడుతున్నప్పుడు అండ్ రవి సార్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒబెసిటీ ఒక్కదాని వల్ల చాలా ఉన్నాయి. యాక్చువల్గా డయాబెటీస్ మాట్లాడుతున్నప్పుడు ఒబెసిటీ గురించి మాట్లాడుతాను, ఆర్థరైటిస్ గురించి చెప్పేటప్పుడు, సో ఇప్పుడు హెర్నియా గురించి వచ్చినప్పుడు కూడా ఒబెసిటీ. సో ఒబెసిటీ అవాయిడ్, సో ఇట్స్ అవాయిడబుల్ థింగ్. ఒబెసిటీ కంట్రోల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద డిసీజెస్ అనేవి తగ్గుతాయి, హెల్త్ కూడా బాగుంటుంది. సో యాక్టివిటీస్ బాగా చేసుకుంటుంటే పేషెంట్ కూడా ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు, లేదంటే కాంప్లికేషన్స్. అండ్ యంగర్ పీపుల్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేకపోతే మిడిల్ వచ్చి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా? అఫ్ కోర్స్ మిడిల్ ఏజ్ ఎల్డర్ ఏజ్ వాళ్ళకే వస్తుంది, బట్ యంగర్ ఏజ్లో ఉన్న కేసెస్ ఏమైనా అపియర్ అయ్యా? అలాగా సార్, పుట్టిన పసికందు నుంచి చనిపోయే తాత వరకు ఎనీ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ అయినా హెర్నియాస్ వస్తాయి సార్. సో పుట్టిన పిల్లలు కూడా హెర్నియాస్ ఉంటాయి. సో అది ఎలా అంటే మనము అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన బీజాలు టెస్టిస్ అంటారు కదా, సో అవన్నీ కడుపు కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అక్కడ ఉంటాయి. సో 6th month to 9th month ఆ టైంలో ఆ బీజాలు టెస్టిస్ అనేది కిందికి వచ్చి మన స్క్రోటంలో చేరుకుంటాయి. సో ఒక చోటికి వెళ్ళాలంటే ఒక దారి క్రియేట్ అవ్వాలి కదా, సో అలా క్రియేట్ అయిన దారిలోనే హెర్నియాస్ వస్తాయి. సో పుట్టిన తర్వాత ఆ దారి ఆ రోడ్ అంతా క్లోజ్ అవుతుంది చాలామంది పేషెంట్లకి, కానీ ఒక 10 to 15% పీపుల్కి అలానే ఉంటుంది. సో చిన్న పిల్లలు మదర్ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, అన్నోటిస్ చేసేస్తారు. సో కానీ పిల్లలు కూడా హెర్నియాస్ వస్తుంది. నేను చూశాను 1 year బేబీ, ఇమీడియట్ 2 years బేబీస్ హెర్నియాస్ అంటే అది గజ్జల హెర్నియాలు అయితే ఖచ్చితంగా చేయాలా. సో అదే చేయాలా సార్, అది ఈవెన్ పుట్టిన పిల్లోడైనా. సో హెర్నియా అయితే ఖచ్చితంగా చేయాలా.
సో ఇప్పుడు న్యూ రూల్స్ వరకు. ఓకే. అదే బొడ్డు దగ్గర వచ్చిన హెర్నియాస్ చిన్నపిల్లలు అంటే 2 to 4 years వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే. సో ఏమంటే స్ట్రెంగ్త్ వచ్చి ఒకసారి క్లోజ్ అవుతుంది. ఓకే. సో గజ్జల హెర్నియాస్ చిన్నపిల్లలకి అయితే సర్జరీ పడుతుంది. బొడ్డు దగ్గరది అయితే ఒక 2 to 4 years వెయిట్ చేయొచ్చు, క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెర్నియాస్ అనేది చాలా కామన్. సో మేల్ ఫీమేల్ కూడా జెండర్ డిఫరెన్స్ ఏం పెద్దగా లేదు. ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసినా కానీ డైట్ సరిగ్గా తీసుకోవాలి, ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, మజిల్ వీక్నెస్ వచ్చి హెర్నియాస్ అనేది వచ్చేస్తాయి. అండ్ ప్రెషర్ ఎక్కువ పెడతాయి. చాలా మంది ఐ వాంట్ టు డిస్కస్ మలబద్ధకం ఏమంటే ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే స్మార్ట్ ఫోన్స్. సో ఏం చేస్తారంటే వాష్రూమ్కి వెళ్తారు, ఫోన్లోనే ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, తను స్ట్రెయిన్ చేసిన ఫోన్లో చూస్తుంటాడు, స్క్రోల్ చేస్తుంటాడు, స్ట్రెయిన్ చేస్తుంటాడు, స్క్రోల్ చేస్తాడు, స్ట్రెయిన్ చేస్తాడు, స్క్రోల్ చేస్తాడు, స్ట్రెయిన్ చేస్తాడు. సో దానివల్ల కూడా నీకు హెర్నియా ప్రెషర్ ఎక్కువ వస్తుంది, మలబద్ధకం అవన్నీ. అండ్ మజిల్ ఫ్లెక్స్ అయ్యి టేర్స్ వచ్చి హోల్ మేబీ హోల్ పడి మజిల్ టేర్ అని ఉంటుంది, మజిల్లో డిఫెక్ట్ అంటే కండరాల మధ్యలో వీక్నెస్ అని. కొంతమంది యూరిన్ ఆపుకుంటారు, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది బికాస్ బ్లాడర్ ఎక్కువ అది డిఫరెంట్ సార్, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. సో కాన్స్టిపేషన్ వల్ల కాన్స్టిపేషన్లో మీరు వస్తున్నారన్నారు, కానీ ఇప్పుడు వాష్రూమ్కి ఎంతసేపు ఆపుతుంది సార్. సో 1 or 2 hours అయితే ఎట్లా వెళ్తారు. సో దానివల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ముసలి వాళ్ళలో ఆ ప్రెషర్తో యూరిన్ పోస్తారు కాబట్టి సో దానివల్ల కంట్రోల్ వీక్ అవుతుంది. వాష్రూమ్లో ఫోన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు అట్లున్నారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బట్ నేను అది నాకు కరెక్ట్ లేదో తెలీదు. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అస్సలు లేదు సార్, అస్సలు. దానికి దీనికి హెర్నియాస్కి క్యాన్సర్ అనేది అసలు చాలా డిఫరెంట్, అలా ఏమనుకో అసలు ఉండవు. ఎందుకు అడిగానంటే ఎందుకంటే ఒకసారి హోల్లోకి వచ్చి స్ట్రక్ అయిపోతుంది అన్నారు, అక్కడ సెల్స్ అన్ని డై అయిపోతాయి. సో అలా ఏం లేదు. సో క్యాన్సర్ అనేది లేదు. అండ్ సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? చెప్పాను కదా, హెర్నియాస్ అనేది సర్జరీస్తోనే ట్రీట్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ ఎన్ని సర్జరీ చేయాలి. కానీ కొన్ని ఇప్పుడు రీసెంట్ ప్రోటోకాల్స్ రీసెంట్ అచీవ్లో సో వెయిట్ అండ్ వాచ్ అండ్ టెక్నిక్స్ అని ఉంటాయి సార్. అంటే వెయిట్ చేయండి, అంటే పేషెంట్కి కాంప్లికేషన్స్ కాకుండా సిమ్టమ్స్ లేనప్పుడు వెయిట్ చేయొచ్చు. సో కానీ పేషెంట్ రెగ్యులర్ ఫాలోఅప్తో ఉండాలి డాక్టర్లో. సో ఆ ఫాలోఅప్ ఉంటారని అంటే వెయిట్ చేయాలి. అది చిన్న చిన్న హెర్నియాస్ చిన్నగా లేదు అంటే బెటర్ టు గో ఫర్ సర్జరీ. నేనైతే సర్జరీ అడ్వైస్ చేస్తాను మన ఇండియన్ సెటప్స్కి, ఇండియాలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి, తింటాము, అన్నీ చేస్తాం. సో ఇప్పుడు మనం పని చేసుకోకుండా ఇప్పుడు ఆపరేషన్ పడింది, ఎమర్జెన్సీకి వచ్చాము, సో అప్పుడు అంత లైఫ్ అంతా స్ట్రక్ అయిపోతుంది. సో మనం డైలీ వెళ్ళలేము పనులకి. సో సీరియస్గా వచ్చినామంటే కనీసం ఒక 1 month స్టాప్ అవుతుంది కదా, అంటే కాంప్లికేషన్లో ల్యాండ్ అయిన వాళ్ళు. సో అందుకు హెర్నియా డిటెక్ట్ అయితే బెటర్ టు గో ఫర్ సర్జరీ. అంత మంచి, అంత రికవరీ ఉంటుంది. అంటే నీకు సర్జరీ టెక్నిక్స్ అంటే ఓపెన్ ఆపరేషన్ కాకుండా అట్లా డిఫరెంట్గా వెళ్ళేసి పేషెంట్ రికవరీ ఫాస్ట్గా అవుతుంది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. సర్జరీ ఎన్ని రకాలుగా ఉంటాయి? చాలా రకాలుగా ఉన్నాయి. నేను రీసెర్చ్ చేసినప్పుడు అయితే ఈ హెర్నియాస్కి ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్? సరే, హెర్నియాస్ చాలా సర్జరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. సో ఒకప్పుడు 60 years బ్యాక్ అప్పుడు అంతా ఓపెన్ సర్జరీసే. ఓపెన్ సర్జరీస్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఓపెన్ సర్జరీస్ అంటే కోత, అంటే మన బాడీ మీద కోసేసి సో లోపలికి వచ్చిన హెర్నియా కంటెంట్ బయటికి దొబ్బేసి, బయటకు వచ్చిన దాన్ని లోపలికి వదిలేసి కుట్టేసేసి జాలర అంటే మెష్, సో మెష్ పెట్టేసి వస్తాము. సో ఇంకా ఇప్పుడు చెప్పాం కదా ఎర్లీ స్టేజెస్లో వచ్చింది, పేషెంట్ బాగా ఫిట్గా ఉన్నాడు. సో ఎందుకంటే ఎంత తక్కువ కోత అంత తొందరగా రికవరీ, అంత తొందరగా తన పని తనకు వెళ్తాడు. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. సో దానికోసం వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్సే మన లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్. సో లాప్రోస్కోపిక్ కూడా చాలా బెటర్ ఆప్షన్. సో పేషెంట్ రికవరీ చాలా తొందరగా అవుతుంది. సో తన ఒక కోత లేకుండా అంటాం కదా, సో కోత అంటే చిన్న అంటే ఒక మినిమల్ ఇన్సిషన్ అన్నట్టు చేసేసుకొని పేషెంట్ రికవర్ అవుతారు. అలా కాదు సార్, ఒక 2 centimeters మ్యాక్స్ అంతే. సో చాలా చిన్నది. సో తర్వాత రోబోటిక్, యాక్చువల్గా రోబోటిక్ వచ్చిందే ఎందుకు ఎంత అడ్వాన్స్గా ఏంటంటే రోబోటిక్ దాని కెమెరా విజన్. సో తన అన్ని రకాలు 7 degree వేరియేషన్స్ అంటాము. సో 360 degrees చూపిస్తుంది మనకి. చాలా డిఫికల్టీ ఏరియాస్లో కూడా
విజన్ అనేది బాగుంటుంది. సో రోబోటిక్. సో మెయిన్గా ఇక్కడ పెల్విస్లో చేసే సర్జరీస్కి, సో అంటే గజ్జల హెర్నియాస్కి, దీనికన్నిటికీ రోబోటిక్ బాగుంటుంది. సో లాప్రోస్కోపిక్ కూడా బాగా అంతే ఉంటుంది. సో హెర్నియాస్కి రోబోటిక్ లాప్రోస్కోపిక్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో జస్ట్ కొద్దిగా పెయిన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది రోబోటిక్లో. సో లాప్రోస్కోపిక్లో కొద్దిగా అంతే. లాప్రోస్కోపిక్లో అసలు ఏం జరుగుతుందో తెలుసా? బికాస్ ఐఎమ్ లేమెన్, నాలాగా చాలా మంది ఉండొచ్చు. ఖచ్చితంగా లాప్రోస్కోపీ అంటే కొంచెం ఎక్కువ డీటెయిల్గా. సో జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఓపెన్ సర్జరీ కోతకొస్తే అన్నీ కనిపిస్తాయి కదా, అంత నీట్గా చేస్తారు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఓపెన్ సర్జరీ అంటే నువ్వు కోత కోసిన దగ్గర వరకే చూస్తావు, అంతే కదా. ఆ సరౌండింగ్స్ వరకు నువ్వు చూస్తావు, మొత్తం అనేది చూడలేము. అదే లాప్రోస్కోపిక్ అంటే నీకు పైన స్టమక్ ఎంట్రీ నుంచి కింద యానల్ కెనాల్ వరకు, రెక్టమ్ వరకు ఎన్ని ఆర్గాన్ని చూడగలుగుతాం. ఎక్కడ చేస్తారు సార్ ఇన్సిషన్ అది? సార్ అది ఆపరేషన్ అంటే హెర్నియా బట్టి ఉంటుంది. సో గజ్జలుల హెర్నియాస్ మామూలుగా మన రొటీన్ ఇండియాలో చూసేది. సో దానికి బొడ్డు దగ్గర ఒక చిన్న కోత పెట్టేసి లోపలికి వెళ్ళేది. దాని తర్వాత ఇక్కడ అది ఒకటి కెమెరా వెళ్తుంది. సో మనకి విజన్ చూపిస్తుంది సో ఇలాంటిదని. సో మనం చేయడానికి 2 పోర్ట్లు వేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సర్జరీ చేయడానికి 2 పోర్ట్స్ 2 హోల్స్ తీసుకుంటాం. అవి చాలా చిన్నవి, 5 mm అంటే ఒక అర్ధ సెంటీమీటర్ లోపలికి వెళ్ళేసి మనం హెర్నియా లోపలికి దబ్బేసేసి క్లోజ్ చేసుకొని మెష్ పెట్టుకొని వస్తాము. సో టు బి ఫ్రాంక్ చాలా ఉన్నాయి, ఇంకా లాప్రోస్కోపిక్లోనే చాలా రకాలుగా ఉన్నాయి హెర్నియాలు. సో మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు, కానీ లాప్రోస్కోపిక్ బెటర్ ఆప్షన్. అండ్ మీరు మెష్ అని మెన్షన్ చేస్తారు. మెష్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు పెడతారు? సో మెష్ అంటే జాలరా. సో ఎందుకంటే ఇప్పుడు మనము హెర్నియా అంటే హోల్ అండ్ డిఫెక్ట్ ఆల్రెడీ చెప్పాము. సో ఒక బొక్కలాగా ఉంటుందని. సో ఆ బొక్కను మనం క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రాదును పేషెంట్ మళ్ళీ స్ట్రెయిన్ వర్క్స్ చేయడం వల్ల కానీ, సో మళ్ళీ చేయడం వల్ల అయితే ఒకసారి అదే ఏరియాలో మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్టిచెస్ కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమే మనం మెష్ అని పెడతాము. సో మెష్ అంటే జాలరా. సో దానివల్ల ఏమైందంటే ఆ హోల్కి చుట్టుపక్కల మినిమం ఒక 5 సెంటీమీటర్లు చుట్టుపక్కల కవర్ చేస్తున్నట్టు, ఆ హోల్ కాకుండా ఒక 5 సెంటీమీటర్స్ చుట్టుపక్కల మొత్తం కవర్ చేస్తాం. సో దానివల్ల ఏమైందంటే నీకు ఎప్పటికీ హెర్నియా మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. మెష్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాప్రోస్కోపీలో 5 సెంటీమీటర్స్ అంత పెద్ద మెష్ని ఎలా పంపిస్తారు సార్? మెష్ని రోల్ అంటే మెష్ని ఒక మడిచేసి సో మనం లోపలికి తీసుకెళ్తాం. ఎలాంటిదైనా 30 సెంటీమీటర్ మెష్లు అయినా మనం లాప్రోస్కోపిక్లో 30 సెంటీమీటర్లు, 10 నుంచి 15 సెంటీమీటర్లు అలా ఉంటాయి సైజెస్. సో అలాంటివన్నీ పెట్టవచ్చు లాప్రోస్కోపిక్లో. ఐ మీన్ ఈ మెష్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా రస్ట్ ఫామ్ అయ్యి అట్లాంటి అలాని కాదు, అవన్నీ పాలిఎథిలిన్ ఉంటుంది. సో అవన్నీ మీకు బ్యాక్టీరియా ప్రూఫ్, హైడ్రోఫోబిక్, అవన్నీ అన్ని వాటర్ ప్రూఫ్ అన్నీ ఉంటుంది. సో దానివల్ల నీకు రియాక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి బాడీ మీద. సో అలాంటివి దానివల్ల ఎఫెక్ట్స్ వచ్చే ఏముండవు. ఎవరైనా హెర్నియా ట్రీట్ చేసిన వాళ్ళకి సర్జరీ వద్దు మీకు ఇప్పుడే అవసరం లేదని చెప్పారు చెప్పాం సార్. చెప్పాము ఎట్లంటే వాళ్ళు ఇంకా యంగ్ పీపుల్ అంటే రెగ్యులర్ వర్కింగ్లో ఉన్నారు. సో ఎర్లీ స్టేజెస్ ఉన్నాయి, చాలా దగ్గినప్పుడు జస్ట్ నీకు ఒక జస్ట్ అట్లా టు అండ్ ఫ్రో వెళ్తుంది, కానీ ఫామ్ కాలేదు ప్రాపర్గా, అట్లా ఒక స్వెల్లింగ్ లాగా అంటూ ఏం లేదు. సిమ్టమ్స్ కూడా పెద్దగా లేవు, అంటే నొప్పి అట్లాంటివి ఏం పెద్దగా లేవు పేషెంట్కి. సో అలాంటి వాళ్ళకి మేము వద్దులేండి అని చెప్తాం. అదొక సినారియో. ఇంకొకరు చాలా రిస్క్ కండిషన్స్, అంటే చాలా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్. సో వాళ్ళకి అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వాలి. సో మత్తు తట్టుకునే వాళ్ళకి, సో అలాంటి రిస్క్ వాళ్ళకి, కానీ చాలా చిన్నగా ఉంది హెర్నియా, దానివల్ల పేషెంట్కి పెద్ద ప్రాబ్లం లేదు. అదే చెప్పాం కదా ఇందాక, వెయిట్ అండ్ వాచ్ టెక్నిక్స్ లాంటివి. సో అలాంటి వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. సో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే సార్ ఇట్లా మీకు హెర్నియా ఉంది, సో అదైతే ట్యాబ్లెట్లకు తగ్గదు, వాళ్ళకు కూడా అదే చెప్తాము. సో కానీ మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ ఉండడం వల్ల కానీ, సో రెగ్యులర్గా చెకప్కి వచ్చడం వల్ల, సో ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా వాంతులు రావడం కానీ, నొప్పి సివియర్ కావడం కానీ, సో లేకపోతే ఇట్లాంటివి ఉన్నా, లేకపోతే నీకు సైజు పెరుగుతుంది, నొప్పి తెలుస్తుంది అన్నప్పుడు వచ్చండి చేస్తాము. ఇప్పటి వరకు లేదు కాబట్టి స్క్రోటల్ సపోర్ట్ అంటే గజ్జల హెర్నియాలకి మనము
టైట్ అండర్వేర్ వేసుకోమనేసి, తర్వాత ట్రస్ అని ఒక అండర్వేర్ ఉంటుంది, సో వినింటారు. సో అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ పెట్టుకొని టైట్నెస్ వల్ల నీకు ప్రెషర్ పెట్టడం వల్ల లోపలనే ఉంటుంది. సో చాలా టైనీ హెర్నియాస్, చిన్న చిన్న హెర్నియాస్కి అలాంటివి అడ్వైస్ చేస్తాం. సర్జరీ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత పెయిన్ ఉంటుందా? చాలామందికి అంటే ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది సార్, కొంచెం పెయిన్ ఉంటుంది. సో అంతవరకు ఉంటుంది. సో సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవుతారు, హ్యాపీగా ఉంటుంది. ఒక మేబీ 1 or 10 daysలో అంత పెయిన్ అయితే రిజాల్వ్ అయిపోతుంది. నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకే ఓపెన్ కన్నా లాప్రోస్కోపీ చేసుకోవడం వల్ల ఈజీగా రికవరీ ఉంటుంది. ఇన్సిషన్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఈజీ రికవరీ. సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది? ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు? సో రికవరీ అదే సార్, లాప్రోస్కోపిక్ చేసేస్తే 1 or 2 days, ఈవెన్ ఓపెన్ సర్జరీస్లో కూడా 1 or 2 days తర్వాత ఇంటికి పంపిస్తాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్లకి మెయిన్గా ఇవన్నీ వచ్చింది ఎందుకు, బాడీలో ప్రెషర్ పెరగడం, వెయిట్ లిఫ్టింగ్. సో జనాలు సార్ ఆపరేషన్ అయిపోయింది కదా సార్, నేను ఇంటికి వెళ్ళి మా పొలం వెళ్ళాలి సార్, ఒక 40 kg బస్తాలు ఎత్తాలి సార్ నేను అని. సో అలాంటివి ఫుల్లీ రెస్ట్రిక్టెడ్. సో మినిమం 2 weeks 3 weeks వరకు రెస్ట్ ఉండాలి. ఫిజికల్ వర్క్ రెగ్యులర్ వర్క్ తరపు తను చేసుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒక 5 kgs పెట్టుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక 2 to 3 months వరకు ఒక 10 kgs. సో ఇంకా 6-7 months తర్వాత చేసుకోవచ్చు రెగ్యులర్ యాక్టివిటీస్. బట్ స్టిల్ పేషెంట్లకి చెప్తాము 25 kgs 30 kgs కన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొద్దండి అని. వెయిట్ లిఫ్ట్ చేస్తే ప్రెషర్ ఎక్కువ, ప్రెషర్ అంటే పేషెంట్ ప్రెషర్ ఫీల్ అవుతారు కదా బరువును ఎత్తినప్పుడు, అప్పుడు మళ్ళీ అంటే ఒక చోట కాకపోతే ఇంకొక చోటనే హెర్నియాస్ వస్తుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెష్ పెట్టారు, ఇక్కడ వీక్ స్పాట్ మళ్ళీ ఇంకొక హెర్నియాస్, అదర్ ఏరియాస్, అదర్ టైప్ ఆఫ్ హెర్నియాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేస్తారు సార్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. నార్మల్గా జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ అదని ఇదని చేస్తుంటారు, అండ్ స్పోర్ట్స్ కూడా ఆడేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళలో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చాలా ఉంటాయి సార్. మీరు సచిన్ విన్నారు కదా, సచిన్ టెండూల్కర్. సో సచిన్కి ఒక హెర్నియా వచ్చింది, అది ఎవ్వరూ కనుక్కోలేకపోయారు యాక్చువల్గా మన ఇండియాలో అదంతా. సో సచిన్కి వచ్చింది స్పోర్ట్స్ మ్యాన్ హెర్నియా అని, దానికి హెర్నియా అని పేరు కూడా పెట్టారు. సో అది ఎలా డిటెక్ట్ కాలేదు, చాలా కండరాల మధ్య చాలా వీక్ ఏరియా స్పాట్లో వచ్చింది. సో అది అల్ట్రాసౌండ్ సిటీ ఎక్కడ డయాగ్నోసిస్ కల చిన్న ఎంఆర్ఐలో తెలిసింది. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే సచిన్ టెండూల్కర్ కూడా హెర్నియా వచ్చిందని. సో మళ్ళీ సర్జరీ చేసుకున్నారో లేదు తెలీదు. సో హెర్నియాస్ అదే చెప్పాం కదా, ఇప్పుడు జిమ్ ఫ్రీకర్స్కి వీళ్ళందరికీ హెర్నియాస్ అంటే వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల వస్తుంది, కానీ వాళ్ళు సపోర్ట్స్ ఇట్లా స్క్రోటల్ సపోర్ట్లు వేసుకోవడం కానీ చేయడం వల్ల కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మరీ ఎక్కువ వెయిట్ చేయకుండా బెల్ట్ వేసుకొని ప్రాపర్ జిమ్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంప్రాపర్గా సడన్గా ఇప్పుడు ఒక రోజు 2 kgs ఎత్తినోడు సడన్గా ఒక 10 రోజుల తర్వాత ఒక 100 kgs ఎత్తితే సో డిఫరెన్స్. సో మనం కూడా కేర్ తీసుకోవాలి. ఫుడ్ ఏమేమి తీసుకోవాలి? అండ్ మీరు చెప్పారు కదా సార్ ఇది మజిల్ వీక్నెస్ వల్ల. సో ఫుడ్లో అంత రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండదు. సో బెటర్గా మలబద్ధకం, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకుంటే బెస్ట్. అంటే ఫుడ్లో కొద్దిగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలా. నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు. సో నాన్ వెజ్ లైట్గా తగ్గించాలి. మేము నార్మల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు మజిల్ గురించి చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే, ఐ మీన్ మేము లాస్ట్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసినట్టు కూడా మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. యాక్టివిటీస్ నీకు బాగా చేసుకోగలుగుతారు. సో నీకు ఒక రిలాక్స్డ్ మైండ్ ఉంటుంది. సో కంట్రోల్ పట్టేసిన అని ఊరికి జనాలు వస్తారు, సార్ ఇలా ఎత్తాను సార్, ఇక్కడ పట్టేసింది సార్, నడుము పట్టేసింది ఇలా అంటారు కదా. సో ఇవన్నీ మజిల్ వీక్ అంటే మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇలా మజిల్ వీక్ కాకుండా స్ట్రెంగ్త్గా ఉండాలి అంటే ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఏమేమి థింగ్స్ చేయాలి వాళ్ళు? సార్ ఫుడ్ అంటూ స్పెసిఫిక్ ఏం లేదు, రిచ్ ప్రోటీన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా? సో దట్ వాళ్ళు మన ఇండియాలో నార్మల్ పర్సన్ కి దొరికే సోర్సెస్. సో కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజ్ తినని వాళ్ళు. సో వెజిటేరియన్ కి సోయా మిల్క్ అని ఉంటుంది, మిల్క్. తర్వాత ఎగ్స్ తినొచ్చు. సో నాన్ వెజ్ కూడా ఈవెన్ మటన్ తినడం బాగుంటుంది. సో ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్, జాగింగ్ చేసేసుకొని సరిపోతుంది. అండ్ ఎందుకు ఇది అడిగానంటే, లైక్ ఐ కమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే
మేము ఎప్పుడు జొమాటోలో స్విగ్గీలో ఉంటాం, అది ఎంత మాత్రం ప్రోటీన్ ఉంటుందో ఎంత తెలియదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఈట్ కార్బోహైడ్రేట్స్ నాట్ ఓన్లీ హెర్నియాస్, అదర్ కాంప్లికేషన్స్ ఈవెన్ చెప్పాను కదా డయాబెటీస్. సో కార్బోహైడ్రేట్స్ వల్ల సో అవాయిడ్ చేసుకోవాలి. అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్. లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి ఒకవేళ హెర్నియా సర్జరీ అయిపోయిన తర్వాత? లైఫ్ స్టైల్ అంటే చేంజెస్ పర్మనెంట్ చేంజ్ అంటే వెయిట్ లాస్, కొద్దిగా వెయిట్ ఒబేస్గా ఉన్న పేషెంట్లలో. సో చెప్పాం కదా ఫస్ట్ హెర్నియా డిటెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి హెర్నియా డిటెక్ట్ అయింది, సో కొద్దిగా వెయిట్ తగ్గించుకోమని చెప్తాము. దాని తర్వాత కొద్దిగా రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోమని చెప్తాము. సో అంతే. మీరు చూసిన ఆర్ ట్రీట్ చేసిన ఎక్స్ట్రీమ్ కేసు ఏమైనా ఉందా? ఓకే, బికాస్ ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 60 years ఓల్డ్ 60 సంవత్సరాలు ఒక తాత నైట్ 10:30కి అట్లా వచ్చాడు. సో ఏమైనా వచ్చాడంటే వాంతులు అవుతున్నాయి సార్, నొప్పి ఎక్కువ ఉంది బీజం దగ్గర గజ్జల దగ్గర. సో కంటిన్యూగా వాంతులు అవుతున్నాయి, కింద నుంచి పిత్తులు, గ్యాస్, ఫ్లాటస్, మోషన్ ఏం పోవట్లేదు. సో చూస్తే ఇక్కడ చాలా వాసింది సార్ అని చెప్పారు. సో ఆ పేషెంట్కి ఎగ్జామిన్ చేసేస్తే రెండు ఇంగ్వినల్ హెర్నియాలో 2 సైడ్ హెర్నియాస్ ఉన్నాయి. హెర్నియాస్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 10x20 centimeters సైజెస్లో. సో వాంతులు కూడా చెప్తున్నాడు. సో నిజం చెప్పాలంటే ఆ టైంలో మాకు ఫెసిలిటీస్ ఏం లేకుండే, జస్ట్ ఒక ఎక్స్రే తీసాము ఎక్స్రే అబ్డామిన్. సో దాంట్లో తెలిసింది ఏమంటే పేగులు బ్లాక్ అయిపోయినాయి, అంటే బయటికి హెర్నియాలకు వచ్చిన పేగులు బ్లాక్ అయిపోయినాయి. సో దానిపైన ఉన్న పేగులన్నీ లావుగా వాపు వచ్చినాయి. సో దానివల్ల ఏమైందంటే ఇంకా వీ హ్యావ్ టు టేక్ రిస్క్. సో పేషెంట్ అటెండర్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము, పేషెంట్ ఇట్లా అబ్స్ట్రక్షన్ అని సిమ్టమ్స్ ఉన్నారు, సో బెటర్గా సర్జరీ చేయాలా. సో ఇంకొకటి సర్జరీ చేసే విధానము కూడా డిఫరెంట్ అవుతుంది, కాంప్లికేషన్ వస్తే. మామూలుగా గజ్జల దగ్గర అక్కడి వరకే చేస్తాము, దానికి తోడు ఇది బ్లాక్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి రావడం లేదు కాబట్టి ఓపెన్ ఆపరేషన్, అంటే మధ్యలో కడుపు కోత కోయాల్సి వచ్చింది. కోసి లిటరల్లీ ఒక 2 హెర్నియాలలో చిన్న పేగులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 centimeters పేగు అనేది చచ్చిపోయింది 2. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 30 centimeters ఒక సైడ్, ఇంకో సైడ్ 30 centimeters పేగులని చచ్చిపోయినాయి, నల్లగా ఎర్రగా అయిపోయినాయి. సో ఇంకా ఆప్షన్ లేదు, మనము పేగులు కట్ చేసేసి కనెక్షన్ చేస్తాం 2 సైడ్లు, అంటే 2 పేగులు కనెక్షన్లు అయినాయి. సో తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల పేగులు అంతవరకు బ్లాక్ అయినప్పుడు మనం మెష్ కూడా పెట్టలేము, జాలర్ కూడా పెట్టలేము. సో అది చాలా డిసడ్వాంటేజెస్. కాంప్లికేషన్లు వచ్చినప్పుడు మెష్ అనేది అవాయిడ్ చేస్తాం. సో ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టేజెస్లో మెష్ పెడితే మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అవాయిడ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక రోజు వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో సెకండ్ డే ఇట్లా ట్యూబ్ నుంచి వెంటిలేషన్ నుంచి తీసేసా. సో స్లోగా ఆల్మోస్ట్ ఒక 7th day 8th day పేషెంట్ని డిశ్చార్జ్ చేసాం. రికవర్ అయ్యారు. సో అందుకే కాంప్లికేషన్స్ వరకు తీసుకొని రాకండి. బట్ కట్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రీమ్. 40 centimeters అనేది 2 సైడ్లు కట్టి ఆల్మోస్ట్ 60 centimeters. ఫ్యూచర్ లో ఏమైనా కాంప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 60-year-old మ్యాన్ కాబట్టి మేబీ అంత చూడకపోవచ్చు, బట్ ఒక 30-40 ఉన్న వాళ్ళకి అలా వచ్చి లాంగ్ టర్మ్ ఏమన్నా అంటే సార్ మన బాడీలో ఆల్మోస్ట్ 280 to 300 centimeters ఉంటుంది చిన్న పేగు. సో 100 centimeters చాలు, 100 to 150 సరిపోతుంది. సో అంత ఎక్కువ రిసెక్ట్ చేసినా అంత పేగు కట్ చేసినా ఓకే. మీరు చెప్పారు సార్ 2 సైడ్లు కట్ చేయాల్సి వచ్చింది అండ్ స్టిచెస్ చేసిండు. అవును, అతను మళ్ళీ నడిచినప్పుడు మళ్ళీ అది కట్ అయిపోయి అలాంటివి ఏమి ఉండవు సార్. సో అంటే మనము స్లోగా స్టార్ట్ చేస్తాం, అంటే నోట్లో తీసుకునేది. సో పేషెంట్కి కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసేసి పేషెంట్కి రెగ్యులర్గా వాకింగ్, సో చిన్న పేగుల సౌండ్లు చూసేసుకుని మనం ఓరల్గా స్టార్ట్ చేస్తాము. ఒకసారి చిన్నగా గ్యాస్ పోవడం అంటే మనం ఫుడ్ అలౌ చేసేసి వన్స్ పేషెంట్ మోషన్ పాస్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసుకుంటాం. లిక్విడ్స్ సార్, ఫస్ట్ లిక్విడ్ స్లోగా పెంచుకొని మనము ఫుడ్ పెట్టేసి తర్వాత ఇంటికి పంపిస్తాం. హెర్నియా ఒకసారి వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను సార్. రికరెంట్ హెర్నియాల్ అంటాం దాన్ని.
సో ఒకటి మెష్ పెట్టకపోవడము, ముందు చేసిన సర్జరీ టైంలో చాలా కారణాలు చెప్పాను కదా, అంటే కాంప్లికేషన్లో ల్యాండ్ అవ్వడం వల్ల కానీ, సో అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ వల్ల ఒకసారి మెష్ చేయలేము. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ వీక్ అయ్యి అదే స్పాట్ హెర్నియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అదొకటి. తర్వాత మెష్ అనేది కరెక్ట్గా పొజిషన్లో లేకపోవడం, సో మొత్తం హోల్ని కవర్ చేయకపోవడం కానీ, సో సగం సగం కవర్ అవ్వడం కానీ, ఎక్కడైనా గ్యాప్ వదలడం వల్ల కానీ మెష్ అనేది రికరెన్సెస్ వస్తుంటాయి. మెష్ వచ్చిన చోట కాకుండా వేరే చోట వచ్చే వేరే చోట ఛాన్సెస్ ఉంటుంది. హెర్నియా రాకుండా ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ సేమ్ వెయిట్, మనం అధిక బరువులను ఎత్తకుండా ఉండాలా. సో ఎత్తిన ఒక లిమిట్. తర్వాత మలబద్ధకం అనేది కంట్రోల్ చేసుకోవాలా. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవాలా. తర్వాత స్మోకింగ్ బెటర్, టు స్మోక్ చేస్తుంటే ఆపేసుకోవడము. దాని తర్వాత కాఫ్, దగ్గు అంటే ఇప్పుడు కొందరు పేషెంట్లకి సిఓపిడి అంటాము, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి రెగ్యులర్ కాఫ్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ రెగ్యులర్ హెర్నియాస్ వస్తాయి. సో ఎక్కడ కాఫ్ ఏమైనా ఉన్నా రెగ్యులర్గా తొందరగా డాక్టర్ చూపించుకోవడము, ఇవి చేస్తే ఛాన్సెస్ మనం హెర్నియాస్ అవాయిడ్ చేస్తాం. మెయిన్గా ఒబేసిటీ అవాయిడ్ చేసుకోవడం వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు హెర్నియాస్ని. అండ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పీపుల్ని చూసారు అనుకోండి, హెర్నియా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియల్ కేసులో ఇండియాలో ఒక 100 crores ఉన్నారు అనుకోండి, అండ్ స్టాట్లో చూసినట్టు 20 lakhs అని ఉన్నారు. బట్ మీరు చూసినంత వరకు ఎంత పర్సెంటేజ్? చాలా ఉన్నారా, తక్కువ ఉన్నారా, మోడరేట్గా ఉన్నారా? సార్ మోడరేట్గా ఉన్నారు సార్, మరి అంత సివియరిటీగా అయితే లేరు, మోడరేట్గా రెగ్యులర్గా. సో ఇప్పుడు ఒక రోజు 10 ఓపీడీలు చూసానంటే ఒక రోజులో మేబీ ఒక ఓపీడీ హెర్నియా రావచ్చు, అంతే. అండ్ ఈ పాడ్కాస్ట్లో హెర్నియా గురించి మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడాలో కమెంట్స్లో సజెషన్ చేయండి. అండ్ డాక్టర్ గారు, మీరు ఏ టాపిక్ ఎక్కువ చూస్తున్నారు? ఐ మీన్ ఏ డిసీజ్ ఎక్కువ చూస్తున్నారు మీ ఓపీడీ? సార్ మన దగ్గర ఇప్పుడు పిత్తాశయంలో రాళ్ళు, యానల్లో పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్. ఓకే. సో రెగ్యులర్గా చూస్తున్నాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనాలకి. సో పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా చూస్తున్నాం పేషెంట్స్. ఓకే. సో ఈ పాడ్కాస్ట్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి లాస్ట్ వన్ థింగ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పబోతున్నారు వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసేది? సార్ ఒకటి మెయిన్ థింగ్ సార్, రెగ్యులర్గా అందరూ చెప్పేవాళ్ళే ఒబేసిటీని అవాయిడ్ చేయాలా. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ డైట్. సో నా టాపిక్ హెర్నియా కాబట్టి అవాయిడ్ కాన్స్టిపేషన్ అని చెప్తాను. కాన్స్టిపేషన్, కాఫ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్.